పేటకు వచ్చిన మన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు పెద్దలు గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారికి, అలాగే గౌరవనీయులు ఈ యొక్క మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మిత్రులు రామచంద్రన్ నాయక్ గారు, భీమా నాయక్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రాంబాబు, అందరి నాయకులు పేరు పేరున మన పార్టీ నాయకులందరికీ కూడా, ప్రెస్ సోదరులందరికీ ప్రత్యేక నమస్కారం. చాలా సంతోషం. పెద్ద ఎత్తున ఇవాళ మీరందరూ కదిలొచ్చి సక్రును గెలిపిస్తాం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరోసారి బలపరుస్తామని చెప్పి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు తెలుసు, ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు కానీ లేకపోతే కరెంటు విషయంలో కానీ అన్ని ఏర్పాట్లు జగదీశ్వర్ రెడ్డి గారు చేసారు. మీకు తెలుసు, మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి ఆపద వచ్చినా మీ ఇంటికి వచ్చిండు, ఎవరికి పెళ్ళైనా ఇంకేదైనా ఆపద వచ్చినా ఏ కార్యమైనా కూడా పిలిస్తే పలికిన నాయకుడు మన జగదీశ్వర్ రెడ్డి అని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే పోయినసారి 2 సార్లు మున్సిపాలిటీ కూడా మన బీఆర్ఎస్ పార్టీకి మీ అందరూ ఆశీర్వదించి గెలిపించినందుకు మున్సిపాలిటీని నందనవనంగా ఈ యొక్క టౌన్ తీర్చిదిద్దడం జరిగింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి, ఇవాళ సూర్యాపేట గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుందో మీరు ఆలోచన చేయండి. ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు హైదరాబాద్ మురికి నీళ్లు తీసుకొచ్చి మనకు దాపించారు మూసీ ద్వారా. కానీ జగదీశ్వర్ రెడ్డి వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ అనేటువంటి దాన్ని పేరు పెట్టి కృష్ణా జలాలు తీసుకొచ్చి మీ అందరికి దాపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కారు గుర్తనే సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అదే కాదు, ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కాలేజ్ తీసుకొచ్చిండు, సూర్యాపేటను జిల్లా చేసిండు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చి దాన్ని కట్టిస్తే కూరగాయల మార్కెట్, దాన్ని వదిలిపెట్టి రోడ్డు బాగు చేసే దిక్కు లేదు. ఇవాళ రోడ్లు, పూల సెంటర్ రోడ్డు చూసారు కదా మీరు, పెద్ద రోడ్లు కూడా ఆయన చేయించిండు. ఇక్కడికి కూడా ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసిండు. కాబట్టి మన ఎస్టీలకు కేసీఆర్ ఉన్నప్పుడే మన ఎస్టీల తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేసిండు. ఎవరికి ఇళ్ల స్థలాలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు. వినరా, 2000 ఉన్న పింఛన్ 200 ఉన్న పింఛన్ 2000 చేసిండు. రేవంత్ రెడ్డి 4000 చేస్తున్నాడు, చేసిండా ఎవరికన్నా? ఇయ్యలేదు. ఆడోళ్లకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, మహిళలకు ఇయ్యలేదు. 4000 పింఛన్ పెంచుతా అన్నాడు, అవ్వ తాతకి ఇస్తానన్నాడు, అది పోయింది. మహిళలకు స్కూటీలు ఇస్తానన్నాడు, అది పోయింది. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామన్నాడు, అది పోయింది. కళ్యాణ లక్ష్మి కింద అప్పుడు మనం 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 కాదు తులం బంగారం ఇస్తా అన్నాడు. 1,00,000తో పాటు ఎవరికైనా ఇచ్చిరా బిడ్డ తులం బంగారం? మీకు ఏది లేదు. నమో నారాయణ. మోసకారి, మోసం చేసిన మాటలు తిడుతుండు. ఇలా రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతుండు. మన జాతిపిత కేసీఆర్ అని మనం అంటే ఎవరికి కేసీఆర్ అంటుండు. ఇలా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి, కేసీఆర్ దయ వల్ల తెలంగాణ తెచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తేనే ఇలా ఈ యొక్క బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతుండు. కాబట్టి మనం అందరం కూడా జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే ఉండు కాబట్టి మరి ఏ అభివృద్ధి జరిగినా పైన ప్రభుత్వం మనది కొద్ది రోజులు లేకున్నా ఎమ్మెల్యే గారి నిధుల నుంచి ఏదైనా కూడా మీకు సహకారం చేస్తాడు, మీ అంటనే ఉంటాడు. 3 సార్లు మీరు జగదీశ్వర్ రెడ్డి గారిని ఆశీర్వదించి గెలిపించారు. మీ దయతోటి ఆయన గెలిచిన తర్వాత ఇవాళ వాస్తవంగా కొద్దిగా సుస్తుగుండి నిలబడలేకుంటున్నా కూడా మీకు కలిసిపోవాలని చెప్పి, మన అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఇవాళ తిరగటం జరుగుతుంది. కాబట్టి దయగల తల్లులందరూ కూడా, మీరందరూ కూడా మీ ఓట్లతో పాటు మీ ఇంట్లో ఉన్న ఓట్లు, పక్కనున్న ఓట్లు అన్నీ కూడా వేయించి సక్రును భారీ మెజారిటీతో గెలిపించి మరి కేసీఆర్కు ఈ మున్సిపాలిటీని ఒప్పజెప్పాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే
కారు గుర్తుకే, సక్కురు గారి కారు గుర్తుకే, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. నాయకైన 18వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టి జరిపచ్చా. మొట్టమొదటిసారిగా గెలుతాను కనుక ఉద్దేశమైతే అప్పుడు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు ఆ తామేలో आज आपण माजी पार्लमेंट सभ्युడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు బడుగుల లింగయ్య గారు, ఇక్కడ మన ప్రిన్సిపల్ ఇన్ఛార్జి వచ్చిన పెద్దలు మాజీ ట్రైకార్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు, వార్డు అధ్యక్షులు రాంబాబు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు సుమతి గారు, భీమా నాయక్ గారు, మరి మనకి ఇప్పుడు కలిసి వచ్చిన ఇక ఈరోజు విషయాలన్నీ ఎంపీ గారు మీకు చెప్పిండ్రు. ఇక అసలు విషయం రామచంద్ర నాయక్ చెప్పిండ్రు. మున్సిపాలిటీ ఎన్నికలంటే ఎవరిని పెట్టుకోవాలి, మున్సిపాలిటీ ఏం పని చేస్తుంది. ఇది ఎమ్మెల్యే ఎన్నికలు కావు, ఎంపీ ఎన్నికలు కావు, ఎక్కడనో ఏ ఊరిలో పెట్టుకోవడానికి. మున్సిపాలిటీ ఎన్నికలంటే, మున్సిపల్ కౌన్సిలర్ అంటే పొద్దున్న లేస్తే మన బజార్లు చూసేటైనా, మన మురికాలువలు చూసేటైనా, మన స్ట్రీట్ లైట్లు వస్తున్నాయా లేవా చూసేటైనా, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఆపత్తి వస్తే, ఏదైనా పంచాయతీ జరిగితే, ఇంకా పోలీస్ స్టేషన్ పోవాలంటే, అన్నదమ్ముల్లో భార్యాభర్తలతో తగాదా వస్తే ఇక్కడ కూసబెట్టి మాట్లాడించి సమాధానం చెప్పేటైనా కావాలి. మున్సిపాలిటీ ఎన్నికలు గాదానికి వస్తాయి. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి పని చేయించుకొస్తాయని కావాలి. కానీ మీకు మిగతా అభ్యర్థులు ఎవరో ఎక్కడోళ్ళో తెలుసు. రామచంద్ర భాయ్ చెప్పిండి, ఇప్పుడు మీరు గీడ ఓటేసి గాడి పోయి కూర్చోవాలి. పొద్దున సాధ్యమవుతుందా? అది అదే ముచ్చట కాదు కదా. మీ ఇంటి ముందట ఉన్నోడు అవసరం ఉంటే ఫోన్ చేస్తే మీ ఇంటి ముందరకు వచ్చినోడు నేను ఆపుతుంది సాపుతుంది, ఇంకా దవాఖాన పోవాలి, గిడి పోవాలి, గడి పోవాలంటే అన్నిటికీ మీకు తలలో నాలుకలాగా ఉంటాడు సక్రు. కాబట్టి తప్పకుండా సక్రుకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ వాడిని, మీ కొరకే నేను పెట్టినవాడు, మీ దగ్గర ఉండేటోడు. తప్పకుండా మీ ఇంటి మనిషిని వదిలిపెట్టి బయటోనికి ఏదో చేతికిచ్చే ఆయుధం తర్వాత ఆగం కావద్దు. తప్పకుండా మిగతా విషయాలన్నీ తెలుసు మీకు. సూర్యాపేట ఎట్లా బాగుపడ్డది, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రు, ఎవరు వచ్చినాక సాగునీళ్ళు వచ్చినాయి, అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. అంతకుముందు ఏముండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు మూసి మురికి నీళ్ళు ఉండే, లేదా బోర్లలో నుంచి వచ్చిన విషపు నీళ్ళు ఉండే. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కృష్ణానది నుంచి తెస్తున్నాం ఇప్పుడు మనం ఈ నీళ్లు. ఇక్కడికి నాగార్జున సాగర్ కింద నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకొస్తున్నాం మంచి నీళ్ళన్నీ కూడా అంత దూరం నుంచి. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు తాగితే రోగాలు వస్తాయి. మూసి నీళ్ళు తాగినా, బోర్ల లోపల పాతాల నుంచి తెచ్చిన నీళ్ళు అయినా రోగాలు వస్తాయని చెప్పి, ఎంత ఖర్చు అయినా ప్రజలకు ఆరోగ్యం ముఖ్యమని చెప్పి కేసీఆర్ గారు అక్కడి నుంచి వెళ్ళి ఆ నీళ్ళని ఇంత దూరం కూడా పంపించడం జరిగింది. రోడ్ల సంగతి చూసినట్టు మీరు పొద్దుగాల టౌన్లో పోతే మీకు తెలుస్తూ ఉంది రోడ్లు ఎట్లయినాయో. అన్నీ కూడా ప్రతిదీ కూడా అభివృద్ధి మనం చేసినాం. కాంగ్రెస్ ఉండగా ఏమైనా రౌడీయిజం, గూండాయిజం, మంది భూములు ఆక్రమించడు, మంది సొమ్ములు తినడు, మందిని భయపెట్టించేసేసి దుర్మార్గం చేసి చందాలు వసూలు చేసుడు. ఇక వాళ్ళ దంటకు దోమలు కొట్టి కాంగ్రెస్ వాళ్ళు మనుషుల ఆస్తులు గుంజుకుంటే వాళ్ళు పెంచిన దోమలు వచ్చి మన రక్తం పీల్చేది. ఇక అప్పుడప్పుడు పందులు వచ్చేది. నేను ఆ మూడింటిని లేకుండా చేసిన, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, 3 మొదలైనాయి. మళ్ళీ రౌడీజం, గుండాయిజం మొదలైంది, మళ్ళీ దోమలు మొదలైనాయి, మళ్ళీ పందులు మోపైనాయి. ఇంత మించి కాంగ్రెస్ వచ్చి ఏం తెలియలే, తట్టెడు మన్ను పోయలే, ₹1 పని అనేది చెయ్యలే. మరి ఇప్పుడు మరి తప్పు చేసేవానికి ఇక దొంగల చేతికి తాళం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే 2 గుంపులుగా 3 గుంపులుగా ఉండే ప్రజలు బీక్క తింటున్నారు. ఇప్పుడు అందరూ ఒకటైనరు. అవును వాళ్ళిద్దరు ఒకటైన సినిమా ఉంది కదా, అట్లా అవును ఆ దొంగలందరూ ఒకటైనరు. సూర్యాపేటలో అందరూ ఒకటైనరు, వార్డులు పంచుకోండి. దొంగలు ఒకటే ఊరు పంచుకున్న సామెత ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ సూర్యాపేటలో దొంగలు ఒకటే వార్డులు పంచుకోండి. అంటే ఏంది, ఇట్లా నువ్వు తినాలి, నాలో నేను తినాలి. ఆడ పైన మంత్రులు తింటలేడా, మనం తింటే తప్పేంది అని. ఎందుకంటే మంత్రుల పంచాయతీ చూస్తారు. ఒక్కొక్క మంత్రి నా పైసలు ఆ మంత్రి తిన్నాడు అంటే నా పైసలు ఆ మంత్రి తిన్నాడు అని మొత్తం.
ఇక ఆఖరికి మంత్రుల పరిస్థితి ఆడికొచ్చింది. ఇక పైసలు పంచుకునేది పంచాయతీ పీక్ వచ్చింది. ఇప్పుడు ఆడవాళ్ళ పంచాయతీ గడు కూడా వచ్చింది. మహాప్రస్థానం ఈసారి మన గవర్నమెంట్ కనుక వచ్చి ఉంటే ప్రతి చోట ఉన్న శ్మశాన వాటికలన్నీ అదే పద్ధతిలో చేయాలని చెప్పి అనుకున్నా. అది ట్యాంక్ బండ్ పెట్టి బోట్ ఎట్లా తెచ్చిన్నో ఇటువైపులో కూడా అందుబాటులో పుల్లారెడ్డి చెరువు కూడా అట్లే తేవాలని చెప్పి నేను చేసిన. దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసిన. చివరి దశకు వచ్చిందని మొత్తం ఆపిన పని ఎక్కడిదక్కడ. శ్మశానాన్ని కూడా అక్కడ మహాప్రస్థానం ట్యాంక్ బండ్ కింద ఎట్లయితే చేసినాం సదరు చెరువు కింద అన్నీ కూడా అదే పద్ధతిలో డెవలప్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నా. ఈసారి మా దురదృష్టం కొంతమంది వాళ్ళ మాటలకు నమ్మి మోసపోయారు. పాపం 2,500 ఆశపడ్డోళ్ళు 2,500 పడ్డారు, 15,000 ఆశపడ్డోళ్ళు 15,000 పడ్డారు, తులం బంగారం ఆశపడ్డోళ్ళు తులం బంగారం పడ్డారు. విద్యార్థులు యువకులు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. చదువుకునే అమ్మాయిలు అబ్బా మాకు స్కూటీ మీద పోతున్నట్టే వాళ్ళ కలగన్నారు, నిద్రపోయి స్కూటీ మీద పోయినట్టే అనుకున్నారు. పాపం మోపురాలు కాలేజీ పిల్లలు ఇక పోయి ఏడు కనబడితే ఏటీఎం అట్లా గుంజుడే ఇట్లా 5 లక్షలు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అనుకున్నారు. అందరూ మోసపోయినరు. అట్లా మనం దెబ్బతిన్నాం. జరిగిన అభివృద్ధి మళ్ళీ వెనకపోయింది. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ బాగా అవుతుంది తప్ప లేకపోతే మన బతుకులు బాగా కావు. మరి ఇప్పుడు కూడా కొంతమంది అంటారు వచ్చి ఇప్పుడు మా అధికారం ఉంది నేను పైసలు చేస్తా అంటాడు ఆయన వచ్చి. కాంగ్రెస్ ఆయన 2 నెలలకి వెళ్ళి ఏం తెచ్చిండో మనం చూసినాం. చెప్పినయే చేయలేదు. ఇక ఆయన చెప్పని చేస్తాడు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన యాడ చేస్తాడు ఎట్లా చేస్తాడు. మంచి వచ్చాడు ఏదైనా కానీ మన అందుబాటులో ఉండోడు ఈయన గెలిపించుకోవాలి. అయితే ఇంట్లో కూడా చేయాలి. మీరు ఇప్పుడు పెద్ద దొంగ డోకాబాజ్ ఎవరని చేసిండ్రు, పెద్ద మోసం చేసి ఎవరని చేసిండ్రు. ఈ 6వ వార్డు మన కారు గుర్తు కింద సేమ్ అట్లే దాని లెక్కనే ఉండేది. పీట గుర్త పెట్టింది. అది పీట కాదు, అది కాదు పీట చపాతీ మేకర్ అని ఓ పీట పెట్టి దాని మీద రూలర్ పెట్టి చపాతీ ఏమంటాం దాన్ని రోలర్ ఏంట్రా తెలుగులో కూడా కోల అంటారు. అది పెట్టారు దీని కింద. ఈ పెద్ద మోసం పెట్టిండ్రు ఇది కావాలని చెప్పి. ఎందుకంటే ఇట్లా పెద్ద మనుషులు వీళ్ళు వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అయ్యి కారు మీద ఏ కింద వేయాలని మీరు కూడా భిక్షకు పని చేయాలి. రూపాయలు ఇచ్చినాం. క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళకి చీరలు నూతన బట్టలు ఇచ్చినాం. ఇవాళ ఈయన వచ్చిండు అన్ని కథమైనాయి. మరి ఎన్ని కేసీఆర్ ఇయ్యంగా ఇవాళ ఎందుకు ఇస్తలేరు వీళ్ళు? ఎందుకు ఇస్తలేరు అంటే కేసీఆర్ ఏమో ప్రజలకు మంచిండు, కాంగ్రెస్ ఏమో వాళ్ళు దోసుకుంటున్నారు. ఇంట్లో మీకు ఇచ్చేదంటే కమిషన్ రాదు. మీకు ఇచ్చే చీరలల్లా, మీకు ఇచ్చే రైతు బంధుల, మీకు ఇచ్చే పెన్షన్లల్లో వాళ్ళ కమిషన్లు రావు. వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటే కమిషన్లు వస్తాయి. కాబట్టి వాళ్ళకి కమిషన్లు వచ్చే పని చేసుకుంటున్నారు. అక్కడ మంత్రులందరూ కలిసి ఊర్లు పంచుకొని దోసుకుంటున్నారు. ఇక్కడ సూర్యాపేట కూడా దోసుకోవడానికి మోపైనరు. మరి అటువంటిది మరి కొట్టేటోని చేతికి ఆయుధం ఇవ్వద్దు, దొంగల చేతికి తాళం ఇవ్వద్దు. మంచిగా మీ ఇంటి ముందట ఉండేటోడు మీ బిడ్డ చక్రు నాయకు కారు గుర్తు ఓటేసి గెలిపించుకోండి. ఏ పనున్నా చక్కగా లేచి నా కాడికి వస్తాడు. మీ పనులన్నీ ఇక్కడ చేస్తాడు సాధ్యమైనంత వరకు. ఇంకా నేను చేయాల్సింది ఉంటే నా దగ్గరికి వచ్చి చేస్తాడు. మరి తప్పకుండా మీరు ఆ రకంగా రావాలని చెప్పి కూడా ఏమో కేసీఆర్ పాపం ఇచ్చిండు 200-2,000 చేసిండు. కానీ వీడు 4 చేస్తానంటాడు కదా. అమ్మ 4 వేస్తుందా మేము ఒకసారి అనుకొని వేసిండు. ఇది లేదు అది లేదు అన్ని పోయినాయి. రైతు బంధు 10 ఇచ్చిండు కేసీఆర్, వీడు 15 ఇస్తానంటాడు ఇక అని చెప్పి కొంతమంది అడ్డు మొగ్గారు. అన్ని పోయినాయి. ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొచ్చాడు. ఇప్పుడు 4వ సారి